హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు స్పెషల్గా మసాలా వడలతో పులుసు ఎలా తయారు చేయాలో, వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ఇదిగోండి, పచ్చెనగపప్పు, అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నాను. కొంచెం అంత పలుగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కొత్తిమీర, ఒక బౌల్ ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే చేసుకోవచ్చు. కొంచెం అంత గరం మసాలా వేసాను, 2 స్పూన్లు. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి. మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఈలోపు నేను స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకొని ఉంచుకున్నాను. అది కాగేలోపు ఇదంతా కలుపుకోవాలి. ఇలా కొంచెం పలుకుగా ఉండేలాగా తీసేసుకోవాలి. వాటర్ వేయకూడదండి. ఇలా వడలు వేసేసుకోవాలి. ఇదిగోండి, కాగుతున్న నూనెలో వడలు వేసేస్తున్నాను. ఇలా వడలు వేసేసుకున్నాను. ఈలోపు మనం చింతపండు పులుసు కూడా పక్కన రెడీ చేసుకొని ఉంచుకోవాలి, పులుసు పెట్టుకోవడానికి. ఇదిగోండి, వడలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వడలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, తాలింపు గింజలు వేసి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి అది కొంచెం వేగిన తర్వాత ఇలా వేగాలన్నమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి, చిట్పట్లాడుతున్నాయి ఆవాలు చిట్పట్లాడేదాకా, కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఉంచుకొని కరివేపాకు వేసి చిట్పట్లాడించుకోవాలి. చిట్పట్లాడిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా 2 ఉల్లిపాయలు ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలికలు కట్ చేసుకొని పెట్టుకొని ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని వేగిపోయినాయి. పసుపు, 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం, మనకి ఎంత కావాలంటే అంత, పులుసుని బట్టి కారం వేసుకోవాలండి. ఉప్పు, సరిపడా ఉప్పు మొత్తం అంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కోసం రెడీ చేసి పెట్టుకున్నదంతా దీంట్లో పోసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలబెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి పులుసు అనేది మరిగించుకోవాలి. ఇలా పులుసు మరుగుతుంటుంది. ఇలా కొంచెం మరిగిన తర్వాత ఆ చింతపండు పులుసు బాగా మరిగిపోయినప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు అన్నీ పైకి వచ్చేస్తాయి. వస్తే పులుసు అనేది కాగినట్టే. ఇలా చూసుకోవాలి. మరీ చిక్కగా పులుసు పోయకూడదండి, కొంచెం పలచగానే వేయాలి. ఇప్పుడు నేను ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వడల్ని వేసేసాను. ఇదిగోండి, పులుసు సరిపడా మసాలా వడలు మనం రెడీ చేసి పెట్టుకున్నవి చూసుకొని ఎన్ని పడతాయో దానికి అన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఆ పులుసులో ఆ వడలు మునిగేలాగా గంటితో కొంచెం కిందకి పెట్టాలి. అలా మునిగేలాగా చూసుకోవాలి. సరిపోలేదు అనుకుంటే ఇంకొన్ని వడలు వేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఎక్కువగానే వడలు వేశాను. మేము బాగా ఇష్టంగా తింటాం ఇది, అందుకే కొంచెం ఎక్కువగా వడలు వేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి, ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మీరు కూడా ఒకసారి మసాలా వడల పులుసు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకొని తినాలి అన్నంత టేస్ట్గా అనిపిస్తుంది. సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ వడలు చేసుకొని తినచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా స్పెషల్గా చేసి పెట్టాలి అంటే ఇలా మసాలా వడలు ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇదిగోండి, పులుసు రెడీ అయిపోయింది. మూత పెట్టుకోవాలి. దీనిపైన కొంచెం మరిగిన తర్వాత మూత పెట్టుకోవాలి. అప్పుడు ఆ లోపల మసాలా వడల లోపలికి కూడా పులుసు వెళ్ళిపోయి అది జ్యూసీగా ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి,
పులుసు ఇలా రెడీ అయిపోయినాక ఇలా ఉంటుంది, మూత పెట్టేసుకోవాలి. స్నాక్స్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇక లాగించేద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.